ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అదే చెన్నై టీం బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం 4వ మ్యాచ్ గెలిచి బాటంలో ఉన్న టీం కొంచెం పైకి వెళ్ళటం జరిగింది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే మనం ఓటమికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా కూడా మనం ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది చూడటానికి. అంతేగాని బాటంలోనో బిఫోర్ బాటంలోనో ఉంటే చూడటానికి అస్సలు బాగుండదు. కాబట్టి ఇక నుంచి 3 మ్యాచ్లు అయిపోయినాయి కాబట్టి ఇంక నుంచి ప్రతి మ్యాచ్ కూడా గెలవటానికే ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అయితే నిన్న చెన్నై వాళ్ళు కొన్ని మంచి చేంజెస్ చేసుకొని వచ్చారు. అవి విన్ అవటానికి చాలా వరకు హెల్ప్ అయిందని చెప్తాను. కానీ చెయ్యాల్సిన చేంజ్ ఒకటి మాత్రం అలాగే ఉంచారు. ఆ చేంజ్ అనేది ఎప్పుడు చేస్తారో అప్పుడు టీం ఇంకా బెటర్గా ఉంటుంది. నిన్న బౌలింగ్లో కొన్ని చేంజెస్ చేశారు, బ్యాటింగ్లో కొన్ని చేంజెస్ చేశారు. బౌలింగ్లో ఏమో మ్యాట్ హెన్రీని ఆపేశారు. అతని ప్లేస్లో ఆకిల్ హుస్సేన్ని తీసుకొచ్చారు. అతను ఎక్కువ ఇంపాక్ట్ చూపించకపోయినా కూడా అతనితో 2 ఓవర్లు వేయించారు. ఒకటి కొంచెం బెటర్గా వేశాడు, ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. కానీ మ్యాట్ హెన్రీ లాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. ఇంకా గుర్జప్నీత్ సింగ్ని తీసుకొచ్చారు. అబ్బాయి ఫస్ట్ ఆడుతున్నాడు. ఎంత మంచి బౌలింగ్ వేశాడంటే 4 ఓవర్లు వేపిస్తే ఒక్క ఓవర్ లాస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ ఫస్ట్ 3 ఓవర్లు మంచి టైట్ బౌలింగ్ వేశాడు. ఒక వికెట్ కూడా తీశాడు. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంక ఈ అబ్బాయిని మాత్రం టీంలో ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా బాగా వేయటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ నిన్న అన్షుల్ కంబోజ్ కూడా కొంచెం మంచి బౌలింగ్ వేశాడు. ఇంకా ఖలీల్ అహ్మద్ ఒకడు, నూర్ అహ్మద్ ఒకళ్ళు. వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరు కొంచెం మార్చుకుంటే సిచ్యువేషన్ ఇంకా బాగుంటుంది. ఇంకా బ్రెవిస్ని తీసుకొచ్చారు. అతని ప్లేస్లో ఇంకా ఈ కార్తీక్ శర్మని, ప్రశాంత్ వీర్ని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇంకా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను, అసలు సంజు కానీ కనెక్ట్ అయితే మాత్రం చెన్నై ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అతను కనెక్ట్ అవ్వకపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పని నిన్న యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. సంజు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెంచరీ ఎవ్వరూ కొట్టలేదు. కేఎల్ రాహుల్ ఇంకా సమీర్ రిజ్వీ వీళ్ళు 90s+ దాకా వెళ్ళారు కానీ 100 చేయలేదు. కానీ సంజు ఫస్ట్ సెంచరీ ఇంకా ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఇంకా అతను కొట్టాలి అని కనెక్ట్ అయితే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అది అతనికి ఉన్న ఒక గొప్ప స్కిల్ అది. ఇంకపోతే టాస్ విషయానికే వస్తే ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే నిన్న చెన్నై వాళ్ళు టాస్ ఓడిపోయి వాళ్ళకి చాలా హెల్ప్ అయింది అని నాకు అనిపించింది. వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ నేను ఒకటి చెప్తాను, లాజిక్గానే చెప్తాను. అసలు చెన్నైలో ఉన్న క్లైమేట్ ఎలా ఉండిందంటే భయంకరమైన హ్యూమిడిటీ. అక్కడ ఎంత వేడి ఉందనేది ఆడుతున్న ప్లేయర్స్ని చూస్తేనే తెలిసిపోతుంది. అంత దారుణమైన హ్యూమిడిటీ ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూడా వాళ్ళు ఫ్రెష్గా వచ్చారు. ఫ్రెష్గా వచ్చి కొంచెం ఆడటానికి స్కోప్ ఉండింది. కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు నెక్స్ట్ బ్యాటింగ్కి అలసిపోకుండా బ్యాటింగ్ అనేది చాలా నీట్గా చేశారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే వీళ్ళకి కేవలం 1 వికెట్ మాత్రమే పడింది. రుతురాజ్ గైక్వాడ్ వికెటే పడింది. తర్వాత అసలు 20 ఓవర్లు కూడా సంజు ఒకవైపు నుంచి ఆడుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ ఆయుష్ మాత్రే ఒక 60 రన్లు కొట్టాడు. తర్వాత తనకి కనెక్ట్ అవటం లేదు, ఇక్కడ స్కోర్ ఇంకా రావాలి అని చెప్పి తను రిటైర్డ్ హట్తో బయటికి వెళ్ళిపోయాడు 59 రన్లు కొట్టి. తర్వాత శివం దూబే వచ్చి ఒక 20 రన్లు కొట్టాడు. వీళ్ళు ముగ్గురు మాత్రమే నిన్న బ్యాటింగ్ చేశారు. కానీ మిగతా బ్యాట్మ్యాన్స్ అందరూ కూడా బయటనే కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇంకా బౌలింగ్ టీం కూడా అక్కడెక్కడ స్ట్రెస్ అయింది లేదు. వాళ్ళు కూడా ఫ్రెష్గా వచ్చి బౌలింగ్ చేసే ఆప్షన్ అనేది ఉండింది. కానీ ఢిల్లీ వాళ్ళకి ఏమైందంటే అక్కడ బౌలింగ్ చేస్తూ ఇంకా అక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ అలసిపోయారు. నెక్స్ట్ వెంటనే ఒక 10 మినిట్స్ గ్యాప్తో వచ్చి మళ్ళీ బ్యాటింగ్ చేయటం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి, అక్కడ ఉన్న హ్యూమిడిటీకి అది చాలా కష్టమైన పని అయిపోయింది. ఇక్కడ టాస్ ఓడిపోయినా కానీ చెన్నై వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అని నాకు అనిపించింది. ఇలా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ సంజు ఇంకా రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ ఓపెనర్గా వచ్చారు. ఎన్ని చేంజెస్ చేసినా చెన్నై చేయాల్సిన చేంజ్ అన్నాను కదా ఇందాక, అది ఇదే. రుతురాజ్ గైక్వాడ్ ఈ పవర్ ప్లేలో రావటం ఎప్పుడైతే ఆగుతాడో అప్పుడు ఇంకా బెటర్గా ఇంకొక 30-40 రన్లు స్కోర్ ఎక్స్ట్రా వస్తుంది. అది తను కాల్ తీసుకోవాలి. తను కెప్టెన్ పొజిషన్లో ఉన్నప్పుడు తన కాల్ అయినా తీసుకోవాలి, లేదంటే కోచ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి సిచ్యువేషన్ అనేది. కోచ్ కూడా డెసిషన్ తీసుకోవాలి. అక్కడ ఆయుష్ మాత్రేని పంపించి తను 1 డౌన్
వస్తే అక్కడ రన్స్ వస్తాయి. పవర్ ప్లేలో వచ్చినప్పుడు కొట్టలేని సిచ్యువేషన్లో రాకూడదు. నీవు కెప్టెన్సీలో ఉన్నప్పుడు నీవు కాల్ తీసుకోవాలి, ఖచ్చితంగా టీం కోసం సాక్రిఫైస్ చేయాలి నీ పొజిషన్. కానీ అలా చేయటం లేదు. ఎందుకు చేయటం లేదని తెలియటం లేదు. కానీ ఈ ఒక్క చేంజ్ కూడా తీసుకొని వస్తే నెక్స్ట్ మ్యాచ్కి అద్భుతంగా ఉంటుంది ఇంకా పెర్ఫార్మెన్స్ అనేది. సంజు ఆయుష్ మాత్రేకి వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో కానీ ఒక 70-80 రన్లు కానీ కొట్టారంటే నెక్స్ట్ ఇంకా చాలా బాగా వెళ్తుంది స్కోర్ అనేది. అలా ఆ చేంజ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. అలా చెన్నై వాళ్ళు 219 స్కోర్ చేస్తే దాంట్లో సంజు దగ్గర నుంచి 115 రన్లు వచ్చాయి. టోటల్ స్కోర్ మీద ఒక 50% ఆఫ్ స్కోర్ సంజు నుంచే వచ్చింది. ఇంకొక 59 రన్లు ఆయుష్ మాత్రే కొట్టాడు, 20 రన్లు శివం దుబే కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ ఒక చిన్న అమౌంట్ 12 నుంచి 15 మధ్యలో ఎంతో ఒక స్కోర్ చేశాడు. ఇంకా మిగతా అన్ని ఎక్స్ట్రాస్ వైడ్స్ వీటి వల్ల వచ్చాయి. అయితే 219 స్కోర్ కూడా సరిపోదేమో అనిపించింది ఒక టైంలో. అది మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంకా మంచిగా బ్యాటింగ్ చేస్తారు, డ్యూ వస్తుంది, ఇలాంటి హోప్స్ ఉండటం వల్ల కొంచెం అనుకున్నాం. కానీ వెంటనే వికెట్స్ తీస్తూ చాలా మంచి బౌలింగ్ చేశారు నిన్న. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ తప్పించి మిగతా అందరూ కూడా ఓవర్టన్, ముఖ్యంగా అసలు ఓవర్టన్ నిన్నైతే మ్యాచ్లో కంప్లీట్గా డామినేట్ చేసేసాడనే చెప్పాలి. ఎంత మంచి బౌలింగ్ చేశాడంటే నాకైతే ఇలా మీకు కూడా ఎవరికన్నా అనిపించిందేమో, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో ఈ బౌలింగ్ చేసేటప్పుడు బౌలింగ్లో జరిగే చేంజెస్, ఒక బౌలర్ తర్వాత ఇంకొక ఎవరిని వేపించాలి అనే ఇవన్నీ కూడా జస్ట్ రుతురాజ్ గైక్వాడ్ అలా పక్కన ఉన్నాడు. కానీ ఆ చేంజెస్ అన్నీ కూడా సంజు దగ్గరుండి చేపించాడేమో అనిపించింది నాకు. రాజస్థాన్ రాయల్స్లో ఇలాంటి చేంజెస్ చూస్తూ ఉండేదాన్ని సంజు దగ్గర నుంచి. అలాగే అంత మంచి చేంజెస్ బౌలింగ్లో నిన్న నేను చెన్నైలో చూశానంటే ఇది సంజు సజెషన్స్తో చేసిందేమో అని నాకు అనిపించింది. ఇలా మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక బౌలర్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతే దానిని బ్యాలెన్స్ చేయాలంటే నెక్స్ట్ ఎవరిని వేపించాలి, నెక్స్ట్ కూడా ఎక్స్పెన్సివ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఎవరిని ఉంచాలి అక్కడ అనేది, ఇలాంటి చేంజెస్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్స్ మాత్రమే చేయగలరు. నాకు తెలిసి ఇలాంటి మంచి చేంజెస్ అంటే శ్రేయస్ అయ్యర్ చేస్తుంటాడు, తర్వాత సంజు చేస్తాడు, తర్వాత ఎంతో కొంచెం రిషబ్ పంట్ బెటర్గా ఉంటాడు. ఇలాంటి చేంజెస్ వాళ్ళు చేస్తుంటారు. నాకైతే నిన్న సంజు చేశాడనే అనిపించింది. అంత మంచి చేంజెస్. ఇప్పుడు నూర్ అహ్మద్ వచ్చి మంచిగా చేస్తూ ఎక్స్పెన్సివ్ అయిపోయాడంటే నెక్స్ట్ ఓవర్టన్ లాంటి ప్లేయర్ని తీసుకొచ్చేసి ఆ రన్స్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసేస్తున్నారు. ఇలా చాలా ప్లాన్డ్గా వెళ్ళి వికెట్స్ తీస్తూ ఎట్ ది సేమ్ టైం రన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఇంకా ఫైనల్గా చాలా గొప్పగా మంచిగా విన్ అయ్యారు. వాళ్ళ హోమ్ టీం ముందు ఫ్యాన్స్, అసలు చెన్నైకున్న అభిమానులు సంజు ఒక 6 కొడితేనే ఎంతగా ఆనందపడిపోతున్నారు. అలాంటి ఫ్యాన్స్ ముందు ఓడిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని సాటిస్ఫై చేశారు, టీంకి కావాల్సిన గెలుపు కూడా తీసుకొచ్చారు. చెన్నై టీంకి ఇదే అగ్రెషను, ఇదే కమిట్మెంట్ అనేది నెక్స్ట్ మ్యాచ్కి కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సంజు ఇంకా మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఇలాగే కంటిన్యూ అయ్యి కొట్టుకుంటూ వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి సంజుని క్రిటిసైజ్ చేసే కొంతమంది మూర్ఖులు ఉంటారు. వరల్డ్ కప్లో అంత క్రూషియల్ నాకు ఆడేసి వచ్చిన తర్వాత కొత్త ఫ్రాంచైజీకి వచ్చాడు, ఒక 2-3 మ్యాచెస్ ఫెయిల్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. మూర్ఖత్వం అది. ప్రతి ప్లేయరు ఒక టీంలో కొట్టేయాలి అని అంటే అది ఎవరికీ పాసిబుల్ కాదు. అతను 7-8 సంవత్సరాలు వేరొక ఫ్రాంచైజీలో ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చిన రోజు నుంచే సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయాలంటే అదంతా పాసిబుల్ అయ్యే విషయం కాదు. కొంచెం టైం తీసుకోవాలి, అతను జెల్ అవ్వాలి కొత్త ప్లేయర్స్ తోటి. అప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి ఆలోచన చేస్తాడు. ఒక ప్లేయర్కు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రతి మ్యాచ్లో కూడా నేను 50లు సెంచరీలు కొట్టాలి అని అనుకోవటం కాదు. ఇక్కడ క్రూషియల్ మ్యాచ్, ఇక్కడ నా అవసరం తప్పకుండా ఉంది, ఇక్కడ నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి అనే సిచ్యువేషన్లో అక్కడ నిలబడి చేయగలగాలి. అది ఒక గొప్ప ప్లేయర్కు ఉండే లక్షణం. అది సంజులో 2 సార్లు ప్రూవ్ అయ్యింది. వరల్డ్ కప్లో ప్రూవ్ అయ్యింది. నిన్న ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో తను ఒకవైపు అడ్డుగా నిలబడిపోయాడు. పక్కన వికెట్స్ పడకుండా తను స్కోర్ చేస్తున్నాడు, స్కోర్ తగ్గనివ్వలేదు,
వికెట్ పడిపోలేదు. అలా తను ఒకవైపు నిలబడిపోయి స్కోర్ని 220 దాకా తీసుకెళ్ళి మనకి గెలవటానికి ఒక అవకాశాన్ని ఎదురుగా ఉంచాడు. అది సంజులో ఉన్న గొప్ప లక్షణం. ఇంకా కూడా క్రిటిసైజ్ చేసే బ్యాచ్ ఎవరైనా ఉంటే అవి మానుకోండి. అతను ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నా కూడా మనం మూర్ఖత్వంతో ఇంకా క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాము. మనం ఎంత క్రిటిసైజ్ చేస్తే అతను అంత హైకి వెళ్తాడు. ఇంకా ఫైనల్గా నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోని ఒక లైక్ చేసి హైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.